వాస్తవానికి ప్రభుత్వం ఏదన్నా చేసే అవకాశం ఉంది అనే దాన్ని కూడా తగ్గించి తను కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ ప్రజలు ఎట్లా ఉంటారని చెప్పారు. వినాలా? నేను మాట్లాడేది కూడా వినాలి. ఎన్ని పౌరుష పదాలు వాడినా కూర్చొని వినటానికి రాలా. డిబేట్ సక్రంగా జరగాలని చెప్పేసి అనుకున్నాం. ఇందాకటి వరకు నేను నిన్నాయే మాట్లాడతాను, నేను నిన్నాయే చెబుతున్నా. తెలుగుదేశం పార్టీ జనసేన డ్రామాల పార్టీ మేము బ్రహ్మాండంగా మాది గొప్ప పార్టీ అని చెప్తా ఉన్నాను. నేను మాట్లాడదలుచుకోవాలి ఇందాక. సరే డ్రామాల పార్టీ అనుకుందాం కొద్దిసేపు. మీది హంతకుల పార్టీయా? ఆ మాట అంటే నీకు ఎట్లా ఉంటది? డిబేట్ సక్రంగా చేయి. హంతకుల పార్టీ అయితే కూడా ఎవరు మాట్లాడదండి. నేను మాట్లాడేటప్పుడు హంతకుల పార్టీని ఒప్పుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు. ఓకే. రెండోది, ఈరోజు ఎలక్షన్ కమిషన్ దాదాపు 6 మంది ఐపీఎస్ఎల్ని 3-4 మంది ఐఏఎస్ఎల్ని మొత్తాన్ని కూడా తీసి పక్కన పడేసింది. ఎవరు వల్ల పడేసింది అంటే రాష్ట్రంలో మీరు తప్పులు చేస్తున్నారనే కదా. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు జరగని జిల్లా చెప్పండి, రేపులు జరగని జిల్లా చెప్పండి, గ్రామం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అనాలంట. ఎందుకనాలండి? ఈరోజు కూడా ఇదే గుంటూరు జిల్లాలో నరసింహ అనే ఒక దళిత కుర్రోడిని డైరెక్ట్ గా తీసుకెళ్లి కర్రలు రాడులు తీసుకొని కొట్టి, నువ్వు రాజీ పడు, రాజీకి పడకపోతే నేను చంపేస్తామని మంత్రి విడుదల రజనీ భర్త బెదిరిస్తా ఉన్నాడు. డైరెక్ట్ గా కుర్రోడు ఇచ్చి చెబుతా ఉన్నాడు. మమ్మల్ని చంపుతుంటే మేము గారు అనాలి, మమ్మల్ని కుండు కొడతా ఉంటే మేము గారు అనాలి, మా ఆడపిల్లలు రేపు చేసి రోడ్ల మీద పడేస్తా ఉంటే మేము గారు అనాలి. ఎప్పుడైనా ఈ బూతుల సంస్కృతి ఎవరు తీసుకొచ్చాడు? ఈ రాష్ట్రంలో 2019 ముందు బూతుల సంస్కృతి ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? మంత్రులు బూతులు తిడతాం, మంత్రులు వ్యక్తిగతమైనటువంటి హరణం చేయటం, మంత్రులు రోడ్డు మీదకి వచ్చి అమ్మనా బూతులు తిడతాం, ఆడవాళ్ళని తిడతాం. ఇది ఇలా సంస్కృతి. ఓకే, మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ డ్రామాలు ఎక్కువ వేస్తాడు, సినిమా ఆర్టిస్ట్ కాబట్టి రేపు పొద్దున ఓడిపోతాడు, సినిమాల్లోకి వెళ్తాడని. ఓకే, ఓడిపోతే సినిమాల్లోకి కూడా వెళ్తాడు అనుకుందాం, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఎక్కడికి వెళ్తాడు? రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా. నీ కూడా విజ్ఞత ఉంటే చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైలుకే కదా వెళ్ళేది. ఈ రోజు ఎవరు ప్రేమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని? బోషనిక అన్నాడట. బోషనిక అంటే ఇలాగ బీపీలు పెరుగుతాయి అంట. కొత్త పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ డిబేట్ లో. ఇంతకంటే పెద్ద పెద్ద వాళ్ళని వైసీపీ నాయకులు అన్న వాళ్ళు ఒక్క మాట్లాడక పరిగెత్తిన వాళ్ళు మేము చాలా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ శేఖర్ వినాలి. శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం శేఖర్, నువ్వు మాట్లాడే ప్రతి దానికి చెప్తా. శేఖర్ ఒక్క నిమిషం, సక్రంగా మాట్లాడతా. ఓకే శేఖర్, మాట్లాడకపోతే శేఖర్ ఈ కుక్కలకి చెప్పు కరెక్ట్. శేఖర్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. వెయిట్ వెయిట్, ఈ కుక్కలకి చెప్పు చెప్పాలి కరెక్ట్. మాట్లాడేటప్పుడు పర్సనల్ గా వద్దు దయచేసి. వెయిట్ వెయిట్ అండి, వెయిట్ అండి, ఒక్క నిమిషం సబ్జెక్ట్ మీద వెళ్ళండి. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ ఒక్క నిమిషం సబ్జెక్ట్ మీదకి వెళ్ళండి. డిస్టర్బెన్స్ వద్దు. శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం, మార్కెల్ వెయిట్ అండి ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం. నేను ఇందాకనే చెప్పా, నేను సైలెంట్. నువ్వు మాట్లాడుకో. మాట్లాడలేదు కాదు, సంప్రదాయం ఉండాలి. నేను మీ గురించి ఏం మాట్లాడలేదు.
శేఖర్ వినొచ్చు కదా, నేను అవకాశం ఇస్తున్నాను కదా. శేఖర్ సాంప్రదాయం గురించి ఎవరైనా బిచ్చగాడు? ఒక్క నిమిషం. నువ్వు బిచ్చగాడివి. Wait. నువ్వు బిచ్చగాడివేమో, నేను బిచ్చగాడిని కాదు. Wait. నువ్వు బిచ్చగాడివేమో, నేనైతే బిచ్చగాడిని శేఖర్ కాదు. శేఖర్ నేను అవకాశం ఇస్తున్నాను కదా, ఒక నిమిషం వెయిట్ చేయండి. శేఖర్ నేను అవకాశం ఇస్తున్నాను కదా, వెయిట్ చేయండి. ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడండి. తుపాకి పెట్టి కాల్చి బంగాళాఖాతంలో పారేయాలన్నాడు. పడేస్తాం. ఎవరది అన్నది? ప్రజలు పడేస్తారు. ప్రజలే ఖచ్చితంగా పడేస్తారు. ఓకే వెయిట్ అండి. మాణిక్యాల రావు గారు మరి ఆ రోజు అతను ముఖ్యమంత్రి కాదా? మాణిక్యాల రావు గారికి ఇవ్వండి. మాణిక్యాల రావు గారికి ఇవ్వండి. ఒక నిమిషం సాధ్యప్రసాద్ గారు ఆయన మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఇస్తాను అవకాశం మీకు. అన్న మాటలు పాడించడం చెప్పులు చీపులతో కొట్టమని చెప్పింది ఎవడో? వర్మ గారు మాట్లాడు. మీరు యాంకర్ గా యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మాట్లాడిచ్చారు. నేను మాట్లాడేటప్పుడు కానీ శాంతి ప్రసాద్ గారు మాట్లాడేటప్పుడు కానీ మీరు అడిగినాటికి జవాబులు చెప్పాం. అవును, మొదట్లోనే మేము కూడా విమర్శలు చేయాలనుకుంటే మేము చేసేవాళ్ళం. నేనేమంటున్నానంటే ఆర్గనైజ్డ్ గా వచ్చాడనుకో కోడి కత్తితోటి ఏడబడడం అంటాడు. అదే అనార్గనైజ్డ్ గా వచ్చాడనుకో అదే కోడి కత్తితోటి గుండెల్లో పడవచ్చు. గుండెల్లో పడవల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కుతికలో పడవల, గొంతు ఇటు తెరిచి పడేయాల, కణతలో పడవల, కంటిలో పడవల. ఇక్కడ ఏ ప్రమాదం ఉండదు కాబట్టి ఒక నిమిషం అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. రాసుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. వాళ్ళు బ్లేడ్ తోటి, బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో గంజా ఏర్లై